బాబు కూడా వెళ్ళని అన్నాడు, ఉంటాను మమ్మీ, అక్కుంది డైలీ 8కి వెళ్తాను. పాప వెళ్ళలేదని తెలిస్తే వాడు అక్క ఇంట్లోనే ఉంది, వెళ్ళాలనుకుంటే 8కి వెళ్తాను ఇంట్లోనే ఉంటుంటే వాళ్ళ డాడీ కొట్టి తిట్టి పంపించింది సార్. 4 days ఇంట్లోనే ఉంటున్నావు, ఇంకెన్ని రోజులు ఉంటావు ఇంట్లో అనేది తిట్టి పంపించింది సార్. 4 days కూడా పాప కూడా ఇంట్లోనే ఉంటుంది. పాపకు హాఫ్ డేస్ కూర్చున్నాయని వెనస్డే థర్స్డే స్కూల్కి కూడా పంపించలేము. ఈరోజు కూడా మెసేజ్ వచ్చింది 18th నుంచి 23rd వరకు ఒలింపిక్స్ గేమ్స్ జరుగుతున్నాయి కేవీ స్కూల్లో. బాబు కొట్టంగా ఏడ్చిపోయిండు, తినలేదు, అసలు కూడా రాలేదు అనేసి మేము పాపని బాక్స్ కూడా కట్టి పెట్టింది. స్నానం చేసుకొని బయటకు వచ్చిండే, బయటకు వస్తే సరిగ్గా స్నానం చేయలేము మమ్మీ, పోయి తిడితే మళ్ళీ వెళ్ళి స్నానం చేసుకుంటాం. స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది వాళ్ళ డాడీకి, ఏంటి బాక్స్ తెలియదంటే వాళ్ళ డాడీ ఫోన్ కూడా ఫోన్ చేయట్లేదు వీళ్ళకు, వీళ్ళు ఎవరు లేకున్నారంట. ఒక ఆమె ఫస్ట్ ఫ్లోర్ ఆమెకు ఫోన్ చేశాను, పైనకి వెళ్ళింది, పైనకి వెళ్తే కడిపెట్టింది అంటే అది కడిపెట్టింది లేదేమనుకుని కిందకి అంత వెతికిందంట, లేదు. వాళ్ళ డాడీ వచ్చేసరికి గడేసింది, పాప బెడ్ మీద పడుకోలేదు, కత్తి పొట్లతో వచ్చి పేగులు బయటకు తీసిందంట. దాన్ని ఇంత ఘోరంగా ఎట్లా చేశారు కానీ ఏం బాగుంది సార్. ఒకవేళ ఇంట్లో ఏమన్నా తీసుకుపోయినా కూడా పాపని ఎందుకు చంపాలి సార్? దొంగతనం జరిగిందా లేకపోతే ఆ పాప 4 days నుంచి ఇక్కడే ఉంటుందని ఎవరికి తెలుస్తుంది? ఈ చుట్టుపక్కల తప్ప మేము బయటికి వెళ్తున్నామని ఎవరికి తెలియలేదు సార్. ఎలా తెలుస్తుంది? ఎక్కడి నుంచో వచ్చిన అంటే కూడా పర్టికులర్ ఆ పర్సన్ లేరు అని ఎలా తెలుస్తుంది సార్? ఎట్లా కనుక్కోవాలి? ఎట్లానో కంటే నాకండి సార్, నా పిల్లకైనా ఇంకో పిల్ల కావాలి సార్. మాకు ఇంకా బ్యాక్గ్రౌండ్ ఏం లేదని మేము ఇల్లు కూడా లేదు సార్ మాకు. మేము అందుకే కష్టపడి పిల్లలందరూ కష్టపడమని పోయినాం సార్. మాకేం ఆస్తి లేకుండా నా పిల్లల కోసం హాస్పిటల్లో వర్క్ చేశాను సార్. చుట్టుపక్కల ఎంతమందితో కొట్లాడినామని చుట్టుపక్కల అడిగి తెలుసుకోండి వీళ్ళు ఎలాంటి వాళ్ళని. కానీ ఇంత ఘోరంగా జరుగుతుందా సార్? నా బిడ్డ మీదనే ఎన్ని ఆశలు పెట్టుకున్నా. చిట్టు తల్లి, నా చిట్టు తల్లి, నీకు ఎంత ఘోరం అయిపోయి చిట్టు తల్లి, ఊహించలే చిట్టు తల్లి. నువ్వు ధైర్యవంతురాలు అనుకున్న చిట్టు తల్లి, నాకు లేకపోయినా నీకు అనుకున్నా. నాకు కావాలి సార్, మీరు చెప్పాలి ఎవరు చేయాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599699 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.